అండ్ మిగతా వార్తల్లో గొర్రెలు చేప పిల్లల పంపిణీపై సమగ్ర విచారణ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బాధ్యతల అప్పగింత, ప్రాథమిక నివేదికలో అక్రమాలు తేలితే ఏసీబీతో దర్యాప్తు, ఏప్రిల్ నుంచి పాడి రైతులకు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రోత్సాహకం చెల్లింపు, సమీక్షలో రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఈ విచారణ కూడా ఎంతవరకు సమగ్రంగా జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆ 2 కోట్లు 4 ఆఫీసర్ల అరెస్టు అక్కడికి ఆగిపోయింది. ఈ టోటల్ ఒకసారి గమనించండి, రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఈ టోటల్ ఎపిసోడ్లో లక్ష్మారెడ్డి అనే ఆఫీసరు పశుసంవర్ధక శాఖ ఎండీగా డైరెక్టర్గా ఉన్న వ్యక్తి ఈ మొత్తం స్కామ్కి ప్రధానమైన కారణం. ఎక్కడున్నాడండి ఇప్పుడు? రిటైర్డ్ ఆఫీసరు, దళిత బంధుకట ఆయన సలహాదారుడిగా ఓఎస్డీగా పెట్టి స్టిల్ ఇంకా దాదాపు 1,02 లక్షల జీతం తీసుకొని అదే ఎస్సీ కార్పొరేషన్లో దర్జాగా చైర్ మీద కూర్చున్నాడు. మీరు ఆయన మీద విచారణలో ఇమీడియట్గా లోపలేండి అంటలేను, దాని మీద ఎంక్వైరీ చేసి తర్వాత చర్యలు ఉంటుండొచ్చు, లేట్ అవుతుండొచ్చు. గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నాడు కదా, అలిగేషన్స్ వచ్చిన వ్యక్తి, అలిగేషన్స్ కాదు ఓపెన్ కనబడతా ఉన్నది కదా, మరి ఎట్లా ఉంటాడు, ఇంకా ఎట్లా కంటిన్యూ అవుతాడు? ఈ విచారణ ఎట్లా నమ్మాలా? ఇప్పుడు కరప్టెడ్ ఆఫీసర్ నీ గవర్నమెంట్లో ప్రభుత్వ జీతం తీసుకొని అదే సీట్లో కూర్చుంటాడు, ఎక్స్టెన్షన్ మీద ఎక్స్టెన్షన్లు ఇస్తూ, రిటైర్డ్ ఆఫీసర్ దట్టు. ఇంకొక వైపు మేము ఏసీబీతో విచారణ చేస్తాం, మేము సమగ్ర విచారణ చేస్తామంటే ఈ రెండింటికి మధ్య ఎక్కడ పొంతన కుదురుతున్నది? వీటికి క్లారిటీ ఏమని కోరుతా ఉన్నాం. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని పక్కదారి పట్టించకండి దయచేసి, ప్రజల్ని మాయ చేయకండి, ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా చేయకండి దయచేసి. మేము ఇది ఎందుకు చెప్తున్నాం పదే పదే అంటే మీలో ఏమైనా చేంజ్ వస్తుందేమో అని చెప్తున్నాం. ఈ గవర్నమెంట్లో కూడా గత ప్రభుత్వం చేసిన తప్పులని మళ్ళీ చేయకండి అని చెప్తున్నాం. ప్రజలు కోరుకొని తెచ్చుకున్నారు మీ గవర్నమెంట్ని, మంచి మ్యాండేట్ ఇచ్చినారు. రేపు ఒకవేళ మీ ప్రభుత్వాన్ని ఎవరైనా కూల్చే ప్రయత్నం చేస్తే ప్రజలు మీకు సహకరించేలాగా ఉండాలా, ప్రజలు మీ వైపు నిలబడేలాగా మీ నిర్ణయాలు ఉండాలా. ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్లో లాస్ట్ 8-7 సంవత్సరాలు అయిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం కూలిపోతే బాగుండని అనుకున్నారు ప్రజలు. అట్లాంటి సిచ్యువేషన్ మీకు రావద్దని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ విషయంలో మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. ఈ టోటల్ స్కామ్కి కారణమైన లక్ష్మారెడ్డి ఎక్స్టెన్షన్ మీద రిటైర్డ్ ఆఫీసర్ స్టిల్ కంటిన్యూ అవుతాడు దళిత బంధు ఎస్సీ కార్పొరేషన్లో. మీరు ఇంకొక వైపున ఏసీబీ విచారణ అంటారు. అంటే ఆఫీసర్ని కనీసం పక్కకు తప్పించే పని కూడా మీరు చేయలేరా? ఒక చిన్న ఆర్డర్ కదా,